ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరోసారి కలకలం రేపుతున్న పేరు బోరుగడ్డ అనిల్ కుమార్. మంగళవారం మధ్యంతర బెయిల్ గడువు ముగిసినా అనిల్ ఇప్పటి వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తిరిగి లొంగలేదని జైలు అధికారులు రాష్ట్ర హైకోర్టుకు అధికారంగా రాసిన లేఖ ఇప్పుడు వివాదంగా మారింది. అనిల్ రిమాండ్ ముద్దాయిగా ఉన్న కోర్టు షరతులను పట్టించుకోకుండా చట్టాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో తన తల్లికి వైద్య చికిత్సలు అవసరమంటూ మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడువు ముగిసినా తిరిగి హాజరు కావడం లేదని పేర్కొంటూ ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని జైలు అధికారులు కోరారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ నెటిజన్లు వివక్ష నేతలు గలమెత్తుతున్నారు. రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన చట్టానికి మినహాయింప అంటూ తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరోసారి కలకలం రేపుతున్న పేరు బోరుగడ్డ అనిల్ కుమార్. మంగళవారం మధ్యంతర బెయిల్ గడువు ముగిసినా అనిల్ ఇప్పటి వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తిరిగి లొంగలేదని జైలు అధికారులు రాష్ట్ర హైకోర్టుకు అధికారంగా రాసిన లేఖ ఇప్పుడు వివాదంగా మారింది. అనిల్ రిమాండ్ ముద్దాయిగా ఉన్న కోర్టు షరతులను పట్టించుకోకుండా చట్టాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో తన తల్లికి వైద్య చికిత్సలు అవసరమంటూ మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడువు ముగిసినా తిరిగి హాజరు కావడం లేదని పేర్కొంటూ ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని జైలు అధికారులు కోరారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ నెటిజన్లు వివక్ష నేతలు గలమెత్తుతున్నారు. రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన చట్టానికి మినహాయింప అంటూ తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.